నెమలీలు కూడా. అందరికి నమస్కారం అండి. మా చిన్నపాటి ముచ్చట్లకు స్వాగతం. మేము ఈ రోజు వాకింగ్ వాకింగ్ ఏరియాకి వచ్చినాం. లక్ష్మి ఎంత అందంగా ఉందబ్బా ఈ ఏరియా అసలు. చాలా బాగుంది. ఎంత పూలు చెట్లు వాకింగ్ ఎంత అసలు ప్రశాంతంగా ఉంది తెలుసా. చాలా. కోయిల కూతలు, ఎన్ని కలర్లు పువ్వులు చూడు, చెట్లు ఎట్లా పెట్టిర్రు. కోయిల చూసినా కోయిల నెమలీలు కూడా. అవును. ఇంత నిజంగా ఎంత పీస్ఫుల్ గా ఉందబ్బా. ఎంత మైండ్ ఎంత ప్రశాంతంగా ఉంది తెలుసా అసలు వాకింగ్ వస్తే. ఇంత చక్కని ఏరియాలో అన్ని మర్చిపోతాం అబ్బా ఏరియాలో. వాకింగ్ అంటే గుర్తుకొచ్చిందబ్బా. మనం ఎందుకు ఏ పని చేసినా మనం చిన్నప్పటి మన పెద్దవాళ్ళ గురించి అప్పటి అలవాట్ల గురించి గుర్తుకొస్తుంది అబ్బా నాకు. నాన్న వాళ్ళు పొద్దున్నే 4 గంటలు లేచి బావిల దగ్గరికి వెళ్ళేవాళ్ళు కదా పొలాలకి. అవును. పొద్దున్నే నాన్న వాళ్ళు అంటే లేచి ఇంకా ఏం చేసేది, వాళ్ళు లేవడమే కథం వెళ్తూనే ఉండేది. అదే వాళ్ళకు వాకింగ్. ఇంటి దగ్గర నుండి బావి దగ్గర దాకా మంచిగా నడుచుకుంటూ వెళ్ళేది. అక్కడ పోయి పళ్ళపులు ఇరుచుకొని పళ్ళపుల్ల దూముకుంటూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూనే ఉండేది. వంగడం, లేవడం, ఇట్లా అటు ఇటు మొత్తం కదలికలేనా ఇంకా. దాని వల్ల వాళ్ళు ఎంత స్ట్రాంగ్ గా ఉండేది, గట్టిగా ఉండేది వాళ్ళు. అంత ఇప్పుడు మనకి ఇవన్నీ కానీ అప్పటి వాళ్ళు చాలా అంటే చాలా, వాళ్ళకి ఏ యోగాలు లేవు, ఏ ఎక్సర్సైజ్ కూడా లేవు వాళ్ళకి. యోగాలు ఎందుకబ్బా వాళ్ళకి. 4 గంటలు లేచి వెళ్ళినప్పుడే వాళ్ళకి యోగా, ప్రశాంతమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలి, వాళ్ళకి అదే ప్రశాంతం. అవును. ఇప్పుడు రోగాలు ఎలాంటివి లేవు వాళ్ళకు. ఎప్పుడన్నా వస్తే జలుబు, సర్ది అవి తప్ప జ్వరం కూడా తెలియదు అప్పుడు అని వాళ్ళకు. అలా ఎందుకు చెప్పు, పొద్దున్నేస్తే నీళ్ళలో ఉండి నాగలు దున్నేది, పొలాలు దున్నుడు, నాగలు దున్నుడు, అన్ని విత్తనాలు వేసి అలాంటి పనులే ఉంటాయి కదా వాళ్ళకి. శరీరం మొత్తం గట్టితనం ఎక్కువైపోయి బాగా హెల్తీగా ఉంటారు. ఈ జనరేషన్ లో ఇప్పటి పిల్లలకి పాపం పిల్లలకి ఏమైందంటే వాళ్ళు పొద్దున్న లేవగానే, చిన్న పిల్లలు అయితే పొద్దున్న లేవగానే వాళ్ళకి అంతే రెడీ కావాలి, రెడీ రావడానికి ఇప్పటి చిన్న పిల్లలకి. అవును లక్ష్మి. ఇప్పుడు ఎందుకంటే నడకలేదు కాబట్టి పొద్దున్న కొంచెం టైం దొరుకుతుందని ప్రశాంతం కోసం ఈ వాకింగ్ లకు ఇక్కడ ఈ ఏరియాలలో ఎక్సర్సైజ్ చేసుకుంటారు, మళ్ళా అట్లానే వస్తారు. కానీ బాగుంది కదా ఏరియా అసలు. ఎంత చాలా బాగుంది. ఎందుకంటే ఎక్కువ శబ్దాలు ఉండవు ఇక్కడ. ఉండవు అసలు. ఏమి గోల అనేది ఏమి ఉండదు మనకి ఇక్కడ. మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా అట్లానే చాలా మంది వస్తారబ్బా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే స్పోర్ట్స్ కు వెళ్ళే వాళ్ళు కూడా రన్నింగ్ చేయాలని పిల్లలకి సైకిల్ ఉందని సైకిల్ దొక్కడము, పరిగెత్తడము, ఎక్సర్సైజ్ అన్ని బాగా ఇప్పుడు అవి అలవాటు చేసుకుంటున్నారు. చూసిన అబ్బా కోయిలలు ఎట్లా అంటున్నాయి. కాకిలు కూడా అరుస్తున్నాయి. కోయిలలు, నెమళ్ళు. నెమలి ఎట్లా అంటు రాళ్ళల్లో ఇసుకల్లో రాశాము ఇద్దరి పేర్లు, కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి, కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో. ఏజ్ మీద యూత్ కాకుండా 60 ఏళ్ళు దాటిన రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉంటారు కదబ్బా. వాళ్ళు ఏం పనులు ఉంటాయి అప్పుడంటే ఆఫీస్కి వెళ్ళేది, మార్నింగ్ వాకింగ్ వెళ్ళేది, అట్లా ఇట్లా కొంచెమన్నా శరీరానికి పని తగలేదు. ఇప్పుడు రిటైర్మెంట్ అయిందో ఎప్పుడు లేస్తే ఇంట్లోనే ఉండేవాళ్ళు, కూర్చునే వరకు ఇంకా ఆరోగ్యం పాడైపోతుంది. అట్లా అని చెప్పి అలాంటి వాళ్ళు కూడా రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా మంచిగా పొద్దున్న మార్నింగ్ సాయంత్రం వాళ్ళకి ఏ ఎక్సర్సైజ్ చేసినా బాడీ తట్టుకోదు. కాళ్ళ నొప్పులు, నొప్పులు మనకు కూడా అంతే కదబ్బా, నడవలేము. అట్లా ఏం చేస్తామంటే ఎక్కువ పనులు చేయలేమని నెమ్మదిగా సాయంత్రము మార్నింగ్ పొద్దున్నే వస్తారు మంచిగా. ఒక రోజు 1 గంట, గంటన్నర అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ వాకింగ్ వచ్చి ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు కదా. ఇంత బాగుంటుంది. అట్లా మనం కూడా చాలా మంది ఇదే అలవాట్లు అందరికి. అనేది పెద్దవాళ్ళకి, పిల్లలకి, అందరికి చాలా మంచిది వాకింగ్ చేయడం. ఎంత బాగుందో పచ్చడి వాతావరణం. మనకి వెనక సూర్యుడు, మనం చెట్టుకు కొద్దిసేపు కూర్చున్నాం కదా, అందుకే మనం ఈ రోజు చూద్దామని వచ్చినాము. చాలా బాగుంది. చాలా అంటే చాలా. మా ముచ్చట్లు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.